హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, దసరా నవరాత్రుల్లో 4వ రోజు కాత్యాయదేవి అమ్మవారు. విజయవాడలో ఓ పక్కన చాలా ఎక్కువగా వర్షం పడుతున్న అమ్మవారి దర్శించుకోవడానికి అయితే బయలుదేరిపోయాము. వర్షం అనేది ఇలాంటి ఆటంకం కాదు. అమ్మవారిని దర్శించుకోవాలనే సంకల్పం ఉంటే ఎలాంటి టైంలో అయినా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా దూసుకుని వెళ్ళిపోతూ ఉంటాము మన విజయవాడ ప్రజలందరూ కూడా. ఇంకా విజయవాడ లైటింగ్తో చాలా శోభాయమానంగా వెలిగిపోతూ ఉంది. ఇంకా రాత్రి పగలు లేకుండా చాలా అద్భుతంగా లైట్లతో దగదగ మెరిసిపోతుంది. ఓ పక్కన వర్షం పడుతూనే అమ్మవారిని దర్శించుకోవడానికి చాలానే మంది వస్తూనే ఉన్నారు. ఈ వర్షంలో ఈ లైట్ వెలుగుల్లో కూడా బంగారు గోపురం కూడా దగదగ మెరిసిపోతుంది. గోపురాన్ని దర్శించుకుని అమ్మవారిని తలుచుకుని అయితే వచ్చేసాము. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత శివాలయం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మొక్కలతో శివలింగాన్ని, స్వస్తిక్, ఏనుగులు అలా అన్ని రకాలైతే కనుక చేయడం జరిగింది. ఇంకా అందరూ చేసి దర్శనం చేసుకున్న తర్వాత పాత బెట్ల నుంచి అయితే బయటకు వచ్చేసాం. నేను, మామయ్య, సుజాతక్క, ప్రమీలక్క అందరం దర్శనం చేసుకున్నారు. ఎప్పుడు కూడా వాటర్ అనేది ఇలా వాటర్ బాటిల్స్లో ఇవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు వాటర్ బాటిల్స్తో ఇస్తున్నారు. ఇది వరకు వాటర్ ప్యాకెట్స్ అనేవి సప్లై చేశారు. అడుగడుగునా కూడా మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి. ఎవరికైనా ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే రియాక్ట్ అవుతున్నారు. అలాగే అడుగడుగునా వాటర్ సప్లై చేస్తున్నారు. ఈసారి అంతా చాలానే బాగానే అన్నీ చక్కగా జరుగుతున్నాయి. ఇంట్లో పూజ చేసుకోవడానికని అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమలాలు కూడా తీసుకున్నాను.